చేశాం. ఈ ప్రయాణంలో భాగంగా ఆత్మీయుల కలయికని ఏర్పాటు చేసి పిలుపిచ్చాం. ఆ పిలుపులో స్వచ్ఛందంగా అనంతపురం జిల్లా గుంటకల్ నియోజకవర్గం మినహా మిగిలిన నియోజకవర్గాల నుంచి అనంతపురం అసెంబ్లీ నుంచి తరలి వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశాను. ఈరోజు కులంకుశగా అంతా కూడా చర్చించి జరిగిన అన్యాయాన్ని, జరిగిన విషయాన్ని ప్రజలకు చెప్పాను. మా పార్టీకి కూడా మేము పనిచేసాం, మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, రాజకీయాల్లో కొనసాగాల్సిన అవసరం ఉందా లేదా అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని ముందుకు సాగాలని ఈరోజు సదస్సు నిర్వహించాం. సదస్సులో వక్తలందరూ కూడా వివిధ సామాజిక వర్గాలు కూడా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తాం. థ్యాంక్ యూ. నేను చెప్పాను కదా ఇప్పుడు మా స్పీచ్లో, పార్టీ మారాలంటే ఎప్పుడో మారచ్చు, పార్టీలు మారాలనేటువంటి ఆలోచన నాకు లేదు. ఎందుకంటే నేను పనిచేసింది ఈ పార్టీలో, ఈ పార్టీనే ఇవ్వాల్సిన బాధ్యత మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మేమేం తప్పు ఎక్కడా చేయలేదు. మా ఆస్తులు అన్నీ కూడా అమ్ముకొని కష్టాలు నష్టాలకు గురై నిజాయితీగా ఈ నియోజకవర్గంలో నాతో పాటు చాలామంది నాయకులు కార్యకర్తలు పనిచేశారు. తప్పుడు పనులు చేసి పార్టీ అధికారంలో కూడా 5 ఏళ్ళు అనుభవించిన 1-2 వ్యక్తులు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా కష్టాల్లో పార్టీలో ఉన్నారు. అందుకనే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ విధానంలోనే కొనసాగుతున్నాం. పార్టీ పునరాలోచించాలని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం. కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటానని చెప్పాను. కార్యకర్తలు ఒకవేళ రేపు స్వతంత్ర అభ్యర్థిగా వేయమంటే స్వతంత్ర అభ్యర్థి కూడా పోటీ చేయడానికి సిద్ధంగా నాకు బంధువులు ఎవరంటే ఇక్కడ వేదిక మీద చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే నా బంధువులు. కష్టాల్లో నష్టాలు ఉన్న వాళ్ళు. నాకేం ఎక్కడో మా అల్లుడు నా కూతుర్ని ఇవ్వలేదు, లేదా మా అమ్మ తమ్ముడు కాదు. కాకపోతే దూర బంధుత్వం ఉండొచ్చు, దాంట్లో కాదన్న బంధువులు చాలామంది ఉంటారు. ఆ బంధుత్వానికి దీనికి సంబంధం లేదు. నా కష్టాల్లో రాజకీయంగా అతను ఎప్పుడూ నాకు తోడ్పాట్లో లేడు. కష్టాల్లో ఈ 5 ఏళ్లలో ప్రతిపక్షంలో నాతో ఎప్పుడు కూడా నా వెంట లేడు. పోనీ మా కార్యకర్తలు కూడా ఎలాంటి సహకారం అందజేయలేదు. ఆ విధంగా ఉన్న సందర్భంలో కష్టాల్లో నష్టాల్లో ఉన్నవాడే బంధువు, స్నేహితుడు. దాంట్లో లేనప్పుడు సుదీర్ఘమైన నా రాజకీయ చరిత్రలో కూడా ఎక్కడైనా ఫంక్షన్లో కలుస్తారే తప్ప ఎప్పుడు కూడా పార్టీ లైన్లో కానీ మా యొక్క కష్టాల్లో నష్టాల్లో కానీ లేదా ఇతరతర విషయాల్లో కానీ ఎక్కడ కూడా సహకారము తీసుకోలేదు, భాగస్వామ్యం లేదు, ఆయన యొక్క పార్టిసిపేషన్ ఎక్కడా లేదు. నేను ఇప్పుడు చెప్పాను, నాకు నిన్నటి వరకు ఇప్పటికి కూడా వేరే పార్టీల నుంచి ఒత్తిళ్ళు వచ్చాయి. నీకు ఎంపీ రాజ్యసభతో సహా చాలా పోస్టులు ఇస్తామని చెప్పారు. నాకు పోస్టులు పదవులు పార్టీలు కాదు, ఇక్కడ నా కార్యకర్తల్ని క్యాడర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇక్కడ నా అవసరం వాళ్ళకు ఉందని నేను విశ్వసిస్తున్నా. ఎందుకంటే పురుగు మందులు తాగి నేనేం కోట్లు లక్షల డబ్బులు ఇవ్వలే. తర్వాత ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎక్కడైనా ఈ నియోజకవర్గంలో గతంలో మీరు విన్నారా? ఈ విధంగా నాకు హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. ఇళ్ళకు పోకుండా మన ఇంటి చుట్టూనే కూర్చుంటున్న, రాత్రి కూడా ఇక్కడ పడుకుంటామనే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఒక నియోజకవర్గానే కాకుండా జిల్లా వ్యాప్తంగా అందరినీ పిలిపించా. ఒక గుంటకల్ జితేంద్ర గౌడ్ గారు వస్తే మీ నియోజకవర్గం రావద్దండి, ఆడ ఉండమని చెప్పాను. వాళ్ళు ఏదో సమావేశం పెట్టుకున్నారు. నేను ఆ తాడిపత్రి, సింగనమల, కళ్యాణదుర్గము, అదేవిధంగా అనంతపురం అందరూ కూడా వచ్చారు. వీళ్ళందరితో కూడా చర్చించి నా బాధ వాళ్ళతో వ్యక్తపరచాలి. సుదీర్ఘకాలం నా దగ్గరికి ఏదైనా వచ్చారు. నేనేమి పేపర్ స్టేట్మెంటో ఇంకోటి కాదు, కేవలం వాట్సాప్లో సమావేశం ఉందని చెప్పాం. చెప్పిన తర్వాత వాలంటరీగా వచ్చారు. సో వీళ్ళ రుణం నేను తీర్చుకోలేను, వీళ్ళకు నాకున్న బంధం అది. కాబట్టి తప్పకుండా వీళ్ళతో పాటు ఒకటిగా ఉండాలా, వీళ్ళతోనే నిలవాలి. కాదు, కలిసి కలుపుకొని పోవడం అనేది అంటే ఏంటిది అంటే, కష్టాల్లో కలిసి కలుపుకొని పోయింటే నష్టం లేదు. నేను వీళ్ళందరినీ కలుపుకొని పోవాలి. ఎవరో పోయి పార్టీకి పనిచేయని వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.